కొన్నిసార్లు మార్కెట్‌లో మనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది, మనం ఎంత నాలెడ్జబుల్ పర్సన్, ఎంత పర్ఫెక్షనిస్ట్ పర్సన్ అనే దానికన్నా మార్కెట్ కొన్నిసార్లు మనల్ని మన డెసిషన్ రాంగ్ అనేది చూపిస్తూ ఉంటుంది. అది మనల్ని ఒక లెసన్ అనేది ఇస్తూ ఉంటుంది. ఆ లెసన్‌ని మనం ఫాలో చేయకపోతే ఖచ్చితంగా మనకి ప్రాఫిట్ అనేది ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్. నిఫ్టీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసామంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ జోన్ ఉండేది, బ్రేక్అవుట్ అయింది, స్లో అండ్ స్టడీ బాటమ్ సైడ్ వచ్చింది. అంతేకాదు ప్రీవియస్‌గా ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉండేది. ఈ పర్టిక్యులర్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ ఉండేది, ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది, అదే సపోర్ట్ దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం స్కాల్పర్ ట్రేడర్స్ నిన్న ఎక్స్పీరియన్స్ అయిన విషయాన్ని గురించి చూస్తారు. లెట్ us గో ఫర్ 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో ఈ ఒక క్యాండిల్ కనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ ఏ నార్మల్ క్యాండిల్ లా కనిపిస్తుంది, కానీ 1 మినిట్లో వెళ్ళామంటే డెఫినెట్గా ఇక్కడ ఒక పిక్చర్ అనేది చేంజ్ అవుతుంది. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనం కొంత జూమ్ అవుట్ చేసి చూసామంటే 5th మార్చ్లో ఇక్కడ దాదాపు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్గా ఉండేది. మీరు చూస్తున్నది 1 మినిట్ టైం ఫ్రేమ్ కాబట్టి ఇది 5th మార్చ్లో ఇక్కడ 3 టైమ్స్ సపోర్ట్గా ఉండింది. మళ్ళీ 6th మార్చ్ అంటే నిన్న ఇక్కడ 2 టైమ్స్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే సపోర్ట్ దగ్గర కొంత రిట్రేస్మెంట్ అంటే కొంత సైడ్ కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్ బ్రేక్అవుట్ ఇచ్చింది జస్ట్ 1 మినిట్ క్యాండల్లో. ఎవరైనా ప్యానిక్ సిచ్యువేషన్స్లో బయ్యర్స్ ఎస్పెషల్లీ ఇక్కడ PE ఆప్షన్స్తో వెళ్ళింటే ఈ ఒక్క క్యాండల్ దాదాపు 100 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో 100 పాయింట్స్లో ఇక్కడ మిస్ అయిపోతుందని ఇక్కడ వెళ్ళిన వాళ్ళు 24,536 హై, 24,445 లో. నెక్స్ట్ ఏమైంది, ఇమ్మీడియట్గా రివర్సల్ అయింది. ఏది సపోర్ట్ ఉండిందో దాన్ని రెసిస్టెన్స్గా మార్చుకుంది. ఇది 24,445 లో ఇచ్చింటే ఈ పర్టికులర్ క్యాండిల్ 24,415 ఇచ్చింది. సో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈవెన్ మీరు లో టైం ట్రేడ్ చేసినా, మీరు ఎంత పర్ఫెక్షనిస్ట్ గా ఉన్నా కూడా మార్కెట్ కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ లో మనల్ని ట్రాప్ చేస్తుంది. దిస్ ఇస్ నాట్ ఏ 15 మినిట్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిల్ వచ్చి 1 మినిట్ టైం ఫ్రేమ్. 1 మినిట్ లో 100 పాయింట్స్ ఇచ్చి ఇమ్మీడియట్ నెక్స్ట్ 4 క్యాండిల్స్ రివర్సల్ ఇచ్చింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి పర్టికులర్ జోన్స్ స్కాల్పర్స్ ట్రేడర్స్ కి, లేకపోతే ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది అనేసి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు లాస్ తో. పేషెన్స్ ఉన్న వాళ్ళు, కొంత చూసిన వాళ్ళైనా సరే ఇక్కడ దాకా దే వుడ్ హ్యావ్ బిన్ ట్రయల్. బట్ మోస్ట్ ఆఫ్ ట్రేడర్స్ ప్యానిక్ సిచ్యువేషన్స్ తో ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.